మంచి నిష్ఠగా పురోహితుని 12 తీపి పదార్థ భక్షాలు, పండ్లు, టెంకాయ, తాంబూలము దక్షిణ పెట్టి వాయనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో దేవికి నివేదించిన పదార్థాలు భక్తితో దేవి ప్రసాదంగా స్వీకరించారు. తర్వాత వరలక్ష్మీదేవి ప్రభావం వల్ల చారుమతి మొదలైన స్త్రీలందరూ ముత్యాలు, మనుల హారాలు ధరించారు. కాలి అందలు, రవ్వలు, చెక్కిన సొమ్ములు పొందారు. ఇలా సంపదలే కాక కొడుకులు, మనుమళ్ళు కలిగి ధనం, ధాన్యం సమృద్ధిగా పొందారు. దాన ధర్మాలు చేస్తూ బంధువులను పోషిస్తూ ఆనందంగా జీవించారు. పార్వతి చారుమతి దేవి వల్ల విన్న ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆ నగరంలోని వాళ్ళందరూ తెలుసుకున్నారు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించారు. చారుమతి వల్ల మనమందరం ధన్యులమయ్యాము. భోగభాగ్యాలతో హాయిగా ఉన్నాము. అవునా? చారుమతి ఎంత పుణ్యాత్మురాలు కదా! ఆమె ఎంత అదృష్టవంతురాలు! ఆమెకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఈ వ్రతాన్ని ఉపదేశించింది అంటూ ఆమెను ప్రశంసించారు. పార్వతి, అది మొదలు ఈ వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం అని ప్రసిద్ధికెక్కింది. ఇది వ్రతాలన్నింటిలోనూ ఉత్తమమైన వ్రతం. దీన్ని నీకు వివరంగా చెప్పాను. ఈ వ్రతాన్ని ఎవరు ఆచరిస్తున్నారో, వ్రత కథను ఎవరు వింటున్నారో, ఎవరు చెప్తున్నారో వాళ్లకు వరలక్ష్మీదేవి కృప వల్ల అన్ని కార్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. ఇది భవిష్యత్ పురాణంలోని పార్వతీ పరమేశ్వర సంహారంలోనిది. శ్రీ వరలక్ష్మి వ్రతం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇప్పుడు అక్షతలు మీరు ఇచ్చాను కదా, కలశమూర్తి వేసి నమస్కరించుకోండి. మీరు ఒక్కొక్కరు వచ్చిన అయినా అక్కడ వేసుకోండి. అక్కడ మీ దగ్గర కలశం వేసుకోండి.